తిరుమల లడ్డు వ్యవహారంలో మొత్తం రాష్ట్రమంతా, ముఖ్యంగా కూటమి ప్రభుత్వ నేతలంతా ఈ లడ్డు వెనకాల పడ్డారు. అటు పోలవరం మేమే పూర్తి చేస్తామని చెప్పి ప్రచారం చేసుకుంటూ వచ్చి ఇప్పుడు పోలవరం మొత్తం పనులే ఆగిపోయినటువంటి పరిస్థితి. అంటే ప్రజల దృష్టి మళ్లించడానికి పోలవరం స్టేటస్ ఎలా ఉందో ప్రజలకు తెలియకుండా ఉండే ప్రయత్నం కూడా కావచ్చు ఇది. మీరే ఉంటారు సార్? 100% సార్. పోలవరం గురించి సెంట్రల్ అంట వీళ్ళకి పొగడతలతో ముంచి లేపిందంట. పోలవరం గురించి సెంట్రల్ ఏమందంటే, మీరు నాణ్యత లేనివి, కల్తీవి. మనం ఆయన వాడాడు కదా పదం, అందుకని ఇదే పదాన్ని వాడాల్సి వస్తున్నాడు. కల్తీ లడ్డు అంటారు చూడండి ట్యాప్కి. కల్తీ లడ్డు అన్నా నేను మాట్లాడి ఉండేదాన్ని కదా సార్. పందికొవ్వు అన్నాడు దౌర్భాగ్యులు. ఇటుపోతారో కానీ నాకు తెలియదు. ఇప్పుడు కల్తీ, నాణ్యత లేని కాంక్రీట్ విధానాన్ని, నాణ్యత లేని కట్టడాల్ని మీరు కడుతున్నారు. మేము చెప్పింది 4.5 మీటర్లు కట్టమంటే మీరు 3.5 మీటర్లు అంటే 3.5 మీటర్ల ఎత్తుగల్ల గోడే కట్టినారు. దానివల్ల పోలవరం నాణ్యతలో లోపం వల్ల పోలవరం మనుగడకి ఇబ్బంది వస్తుంది అంటూ సెంట్రల్ వాల్ సపోజ్ డయాఫ్రమ్ వాల్ సార్. డయాఫ్రమ్ వాల్ అంటే మనం ఏదైతే ఇసుక అంటే పైనుంచి 100 అడుగుల లోపు ఇసుకలో డ్రిగ్గింగ్ వేసి కాంక్రీట్ లోపల వేసి దాన్ని కట్టేటటువంటి గోడ సార్. అది 4.5 మీటర్లు కట్టాలి సార్. అది కట్టాలని దాంట్లో ఉన్న రిపోర్ట్, ఇంతే కట్టాలి, ఇలాగే కట్టాలి, ఇదే వాడాలి, ఈ స్టాండర్డే వాడాలి అని ఉంటుంది. 4.5 కట్టమంటే వీళ్ళు 3.5 కట్టినారు సార్. 3.5 కడితే అరే ఏమైందమ్మా, 1.5 అడుగు 1 అడుగు అనుకోవచ్చు. దానికి సంబంధించిన వ్యర్థాలు ఉంటాయి సార్. ఆ 4.5 లోంచి 3.5 ఉంటే ఈ 3.5 లోంచి 1 మీటర్ వ్యర్థాలు తీసేస్తే ఈ 2.5 మీటర్ల ఎత్తు ఉండడం వల్ల అసలు పోలవరం మనుగడకే ఇబ్బంది వస్తుంది. డయాఫ్రమ్ వాళ్ళకి చిల్లడేశారు అనేటటువంటిది పబ్లిక్ తెలిసిపోతుంది సార్. ఇకపోతే మెగా కాంక్రీట్ విధానం అంటే మెగా కంపెనీ వాళ్ళు ఉన్నారు చూడండి సార్. వాళ్ళు మెగా కాంక్రీట్ విధానాన్ని తీసుకొచ్చిస్తారు. వాళ్ళ దాంట్లో క్వాలిటీ లేదు అంటూ జర్మన్ కంపెనీ రిపోర్ట్ రాసిచ్చింది సార్. సార్ అసలు ఇవన్నీ అబద్ధాలు సార్. ఇవన్నీ అబద్ధాలు అనుకోండి. అసలు పోలవరం ఎక్కడి దాకా వచ్చింది, ఎందుకు ఆగిపోయింది? అప్పట్లో మేము అసెంబ్లీలో అనిల్ కుమార్ యాదవ్ గారు మాట్లాడినప్పుడు కామ్ డౌన్, ఏమయ్యా ఎప్పుడు పూర్తి చేస్తామని నిలదీసి అడిగేవాళ్ళం. ఇప్పుడేంటో మారు మాట్లాడతారు. పాపం నిమ్మల రామానాయుడు గారు నిజాయితీ గల పాపం వ్యక్తి అండి. ఆ ఊర్లో అంతా ఆయనే సైకిల్ దొక్కుంటూ వెళ్తాడు. ఆయన మీద ఎటువంటి స్కీములు లేవు. ఓ మంచి వ్యక్తి, పచ్చ చొక్క వేసుకొని తన అభిమానాన్ని, తన విశ్వాసాన్ని ఎప్పటికీ పార్టీకే చూపిస్తుంటాడు. పాపం ఆయనతో ఎక్కడెక్కడ విజయవాడలో ఉండేటటువంటి నీళ్లు, లేకపోతే కాలువలు, లేకపోతే బుడమేరు, ఇవి బాగు చేపిస్తున్నారు. ఆయన చేయాల్సింది ఏంటి? ఒక ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్ పోలవరం ఆయన చేతుల్లో ఉంది. ఎందుకు ఆగిపోయింది? 4.5 కట్టాల్సింది 3.5 ఎందుకు కట్టారు? సెంట్రల్ మీకు ఏం చెప్తుంది? చివాట్లు పెట్టింది, క్వాలిటీ లేనిది, నాణ్యత లేనిది మీరు చేస్తున్నారనింది. అందుకనే ఆగిపోయింది పోలవరం. దీన్ని ఎలా రెక్టిఫై చేసుకుంటారు? దీని గురించి మాట్లాడకూడదు. లడ్డూలో కల్తీ, లడ్డూలో నాణ్యత లేదంట. మీ హెరిటేజ్ లో నాణ్యత లేదు, మీ పోలవరం కట్టడ విధానాల్లో నాణ్యత లేదని సెంట్రలైజ్ స్టాంప్ వేసి పడేసింది. మీరు నెట్ లో సెర్చ్ చేసి చూడండి, లేకపోతే పోలవరం డ్యామ్ దగ్గరికి వెళ్ళి చూడండి. ఏమన్నా పనులు జరుగుతున్నాయేమో ఆగిపోమనింది, ఆపేసింది. మేము ఒక ఇల్లు కట్టడానికి ఎవరికన్నా పర్మిషన్ ఇస్తాం, వాడి కాంట్రాక్ట్ ఇస్తాం. అరే ఇంత లెక్క కట్టు, ఇంత లెక్క కట్టద్దు, లేకపోతే ఇది కట్టు అది కట్టు అంటాం. మేము చెప్పినప్పుడు వాడు కట్టలేదు అనుకోండి, ఆపేస్తాం. ఆపాయి పని. ఆ ఇప్పుడు ఎందుకు ఒప్పుకుంటావు? ఇదేంటి పునాది ఇంత హైట్ లేపావు? మేము పైన 5 అంతస్తులు కట్టాలా? పునాది బలంగా ఉండాలి కదా. దాంట్లో ఏ ఐరన్ వాడావు, ఏ కంపెనీది వాడావు, సిమెంట్ మేము చెప్పింది వాడకండి, నువ్వెందుకు వాడావు అని నిలదీసి ఆ కట్టడాన్ని ఆపేస్తాం. ఇది ప్రపంచ ప్రతిష్టాత్మకమైన కట్టడం. పోలవరాన్ని ఒకరు శంకుస్థాపన చేశారు, ఇంకొకరు ఇంత పర్సెంట్ పూర్తి చేశారంటూ అంతిమంగా ఎవరి చేతిలో ఓపెన్ అవ్వడానికి ఆ పోలవరం పూర్తవుతుందో నాకు తెలియదు, కానీ ప్రెసెంట్ అయితే ఆగిపోయింది. సార్ నేను చెప్తున్నాను, చంద్రబాబు గారిని, పవన్ కళ్యాణ్ గారిని ఎవరు కోట్లు ఇచ్చినా నేను విమర్శించను, ఏది బూతులు తిట్టను, కానీ తప్పును విమర్శిస్తా. పోలవరం ఎందుకు ఆగిపోయింది? నిమ్మల రామానాయుడు అని అడగండి. అంతకుముందు అంబటి రాంబాబు గారు, ఆయన కూడా విమర్శించాం. ఏమయ్యా డయాఫ్రమ్ వాల్ అంటావు, లేకపోతే ఇంకోటి అంటావు, ఎప్పుడు పూర్తి చేస్తామని అడిగినాం. ఇప్పుడు నిమ్మల రామానాయుడు గారి గురించి, పోలవరం గురించి ఎవరన్నా ఎక్కడన్నా ఇంత మాట వచ్చిందా సార్? ఇంకా పోలవరం ఎమ్మెల్యేనంట కోట్లు కాజేశాడని ఆయన గురించి వచ్చింది. అసలు పోలవరం ఆగిపోతుందని కాలేదు, కానీ పాపం పోలవరం ఎమ్మెల్యే మీద నిజారోపణలా తెలియదు, కానీ ఎలిగేషన్లు మాత్రం వేస్తారు. ఎమ్మెల్యే ఎడిపోతే మాకెందుకు? పోలవరం ప్రాజెక్ట్ ఎడిపోతున్నా చెప్పండి, ఆగుతుందా, పూర్తయిందా, ఎప్పుడు?
అది సరే. హెరిటేజ్ లో నాణ్యత లేదని కంపెనీ ₹1,00,000 పెనాల్టీ వేస్తే మా కంపెనీలో నాణ్యత ఉంది అంటూ ముందుకు రావాల్సిన మీరు ₹1,00,000 పెనాల్టీ కట్టడానికి ఎందుకు సిద్ధమయ్యారు? ఎందుకు కట్టేస్తున్నారు? ఎందుకు కట్టారు? అంటే ఉమ్, నాణ్యత లోపం లేదని, లేకపోతే నాణ్యత లోపం ఉందని మనం మాట్లాడుకోవాలి కదా! ఆ మాటలని వద్దు సార్. అవును. సార్ ఇది తప్పు జరిగిపోయింది సార్. సార్ పెనాల్టీ ఇప్పుడే కట్టేస్తాను సార్. తప్పు జరిగిపోయిందా? అర్రె! ఉమ్, ఒప్పేసుకున్నారు. ఇన్ని సంవత్సరాల నుంచి ఏ తప్పు బయటికి రాని హెరిటేజ్‌కి ఇప్పుడే ఎందుకొచ్చింది? అవును. స్వామివారే వకాల్తా తీసుకున్నారు. ఉమ్, స్వామివారే వకాల్తా తీసుకున్నారు. ఇక బిగినవుతది. ఎవరెవరిలో ఎంతెంత లోపం ఉందో ఒక్కొక్కటి బయటకి ఉమ్, తీసుకొస్తారు స్వామివారు. ఎందుకంటే ఇప్పటికైనా ఆపండి. ఆఖరికి సార్ శ్రీశైలం లడ్డూలో కూడా కల్తీ అంటున్నారు సార్. అరే! మన ప్రభుత్వంలో అక్కడ పని చేసేవాళ్ళు పర్చేస్ కమిటీనో, బోర్డు నంబర్‌లో అంతా మనోళ్ళే కదా! ఈ టైంలో అవును. లడ్డు కల్తీ వచ్చిందని మాట్లాడితే మనమే తప్పు చేసినట్టుగా. పోనీ గత అంతే కదా. గవర్నమెంట్‌లో తప్పు చేశారు లడ్డు కల్తీ అంటే ఆ లడ్డు తీసుకురండి. గత గవర్నమెంట్‌లో అంటే 2.5 సంవత్సరాల క్రితం ఉన్న లడ్డు పట్టుకురండి. టెస్టింగ్‌లు పంపిద్దాం. లేదు కదా! అంతే కదా మరి. మరి ఎవరు అదే. తీసుకుంటున్నారు? ఇక్కడ సార్ మనం కూర్చుంటుంది మొత్తం టాపిక్ కూడా అదేనండి. ఇక్కడ మేబీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా కౌంటర్ అటాక్ ఇవ్వడంలో ఫెయిల్ అయిందా అనిపిస్తుంటుంది ఒకసారి. ముఖ్యంగా అసలు ట్యాంకర్ పట్టుబడింది దాదాపు 2, 3 నెలల తర్వాత. కానీ వీళ్ళేమో ఈ 2, 3 నెలల తర్వాత పట్టుబడిన ట్యాంకర్‌ని పట్టుకొని ఎప్పుడో ఏదో జరిగి ఉంటుందని చెప్పి ఇమాజినేషన్‌లోకి వెళ్ళడము, దాన్ని ప్రజల్లోకి ఒక బలంగా తీసుకెళ్ళడం అనేది చూస్తుంటే అసలు ఏమనిపిస్తుంది? సార్ ఒకటి సార్ డైవర్షన్ పాలిటిక్స్‌లో పెద్ద పీట వేసేస్తుంది ఈ కూటమి ప్రభుత్వం. ఏం చెయ్యాలి? ఏం చేస్తున్నారు? ఏం చేయబోతున్నారు? వీటి గురించి చెప్పండి. గత ప్రభుత్వంలో జగన్ అలా చేశాడు, ఇలా చేశాడు. గత ప్రభుత్వంలో జగన్ సరిగా చేయలేదనే కదా ప్రజలు మీకు పట్టం కట్టింది. మీరేం చేస్తారో అవును. చేయండి. మీరేం చెప్తారో చెప్పండి. అంతేగాని ఆయన అట్లా చేశాడు, ఆయన అట్లా చేశాడు. పొద్దుగూకులు ఆయన్నే తలుచుకుంటే హ్మ్. నాకనిపిస్తుంది. భక్త ప్రహ్లాదుడు కూడా నారాయణ, నారాయణ అని 4 సార్లు అనుకుంటాడేమో. అవును. హిరణ్యకశిపుడుగా జగన్నామ. ఎన్ని సార్లు నువ్వు నారాయణ, 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 ఏంటి నారాయణ, ఏంటి నారాయణ, దిగు నారాయణ, ఏది నారాయణ ఇక్కడున్నాడా, అక్కడున్నాడా, నారాయణ, నారాయణ అని 110 సార్లు అనుకుంటాడు. హ్మ్. నారాయణ్‌ని పిలిచిందే హిరణ్యకశిపుడేమో. సో, ఇటువంటి పరిస్థితుల్లో దయచేసి పరిపాలన గొప్పగా చేయండి. మిమ్మల్ని నమ్మి అప్పజెప్పాం. అమరావతి ఉద్ధరించండి. వచ్చేది వర్షాకాలం. డ్రోన్ కెమెరాలు హ్మ్. ఆకాశంలో తిప్పుతున్నారు. ఏది అమరావతి, ఏది కృష్ణా నది తలపించేలాగా నీటి మట్టం పెరిగిపోతుంటే ఎత్తిపోతల పథకాన్ని కట్టే పరిస్థితిలో ఉంది. దాన్ని హ్మ్. బాగు చేయండి. 33,000 భూములు ఎకరాలు ఇచ్చినటువంటి ఎకరాలు 33,000 ఎకరాలు 3 పంటలు పండే భూమిని రైతులు త్యాగం అవును. చేసి మిమ్మల్ని ఈ రాజధానిగా డెవలప్ చేస్తారని మాలాంటి వాళ్ళు కూడా మంచి కట్టడాలొస్తాయి. బాగా రాజధాని వచ్చిద్ది. అసలు క్యాపిటల్ ఇక్కడే అయితే మాకింకా సంతోషం. ఎంత ప్రౌడ్‌గా ఉంటది. అని మిమ్మల్ని నమ్మి కష్టపడి గెలిపిస్తే డెవలప్‌మెంట్ అంతా మీరు వైజాగ్‌లోనే కనపడుతుంది గానీ ఇక్కడేం కనపట్లా. వైజాగ్ అవును. ఆల్రెడీ డెవలప్డ్ ఏరియా. ఏ కంపెనీనొచ్చినా గూగుల్ కంపెనీ అటే ఎళ్ళిపోతుంది. ఇంకో కంపెనీ అటే ఎళ్ళిపోతుంది. ఇక్కడేం కడతారంటే గవర్నమెంట్ ఆఫీసులు కడతారట. గవర్నమెంట్ ఆఫీసులు. స్టేట్ బ్యాంక్ హెడ్ ఆఫీస్ అట. ఆంధ్ర బ్యాంక్, కెనరా బ్యాంక్ హెడ్ ఆఫీస్ అట. ఎవరికి ఉద్యోగాలొస్తాయి? అక్కడోళ్ళే వచ్చి ఇక్కడ పని జేస్తారు. అంతే ఇంకా కదా! ఖాళీగా ఉంటే వాళ్ళ ఎన్టీ రామారావు గారి విగ్రహం కట్టుకుంటారట. బసవ తారక హ్మ్. క్యాన్సర్ హాస్పిటల్ అంటే మీకోసం భూములిచ్చినట్టుంది. ఈ డెవలప్‌మెంట్ కనపడుతుంది. ఇంకేం కనపట్ల. సో, ఖచ్చితంగా బిడ్డలకి ఫీజ్ రీయింబర్స్‌మెంట్ రాలేదండి ఈ 2 సంవత్సరాల్లో. రాలేదండి. కొత్తగా, కొత్తగా అదేంటండి ఆధార్ కార్డ్ అనుకుంటా. ఆధార్ కార్డ్ కాదో మరి ఓటర్ కార్డ్ ఏదో మెన్షన్ చేయాలి సార్. సో, హ్మ్. వీటికి సంబంధించి భర్త చనిపోయిన పెన్షన్‌కి నమోదు చేసుకోవాలి సార్. కానీ హ్మ్. 2 సంవత్సరాలు అవుతుందేమో. ఆవిడ భర్త చనిపోయి ఇప్పటికి కూడా నమోదు చేసుకోవడానికి కొత్త ఎంట్రీ ఓపిక ఇవ్వలేదట. అంటే ఎంట్రీ. సో, వీటన్నిటి గురించి కూడా మనం చర్చించుకోవాలి సార్. ఫీజ్ రీయింబర్స్‌మెంట్ ఇంతవరకు లేదు. తర్వాత తర్వాత ఏదైతే కొత్తగా ఆధార్ కార్డ్‌ని ఎన్‌రోల్ చేసుకోవడానికి, అదే మాదిరిగా కొత్తగా పెన్షన్స్ రాయించుకోవడానికి, కొత్తగా విడో పెన్షన్స్ రాయించుకోవడానికి, ఒంటరి మహిళల పెన్షన్స్ రాయించుకోవడానికి, ఇవన్నిటికి కూడా ఇంతవరకు స్టార్ట్ చేయలేదంట సార్. ప్రజల్లో రైట్. నమ్మకాన్ని కల్పించుకొని ఓట్లేసిన ప్రజలకి మీరు అండగా నిలబడండి. అతను అలా, ఇతనిలా అని విలువైన సమయాన్ని వృధా చేయకండి. పోలవరం పూర్తి చేయండి.